బ్రేకింగ్ న్యూస్. నటి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీ సిఐడి ఆఫీస్ కు చేరుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. విచారణ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆంజనేయులకు. ఇటు మొయినాబాద్ లోని తన ఫామ్ హౌస్ లో ఆంజనేయులకు పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. నటి జత్వానీ వేధింపుల కేసులో ఆంజనేయులు A2గా ఉన్నారు. ఈ కేసులోనే ఆయన్ని కూటమి ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. ఇటీవల జత్వానీ కేసును విచారించిన హైకోర్టు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. దాంతో ఆయన్ని అరెస్ట్ చేసింది. నటి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీ సిఐడి ఆఫీస్ కి చేరుకున్నారు. ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులైతే విచారిస్తూ ఉన్నారు. ఇటు విచారణ అనంతరం కూడా ఆంజనేయులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మొయినాబాద్ లోని తన ఫామ్ హౌస్ లో ఆంజనేయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ విచారణ అనంతరం కూడా అతనికి వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఏదైతే జత్వానీ వేధింపుల కేసులో ఆంజనేయులు A2గా ఉన్నారు. ఈ కేసులోనే ఆయన్ని కూటమి ప్రభుత్వం గతంలో సస్పెండ్ కూడా చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గత ప్రభుత్వ హయాంలో చీఫ్ ఇంటెలిజెన్స్ అధికారిగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముంబై నటి జత్వానీ కేసులో లైంగిక వేధింపులు, ఆమె బెదిరింపులు పాల్పడటం, అలాగే స్పెషల్ ఫ్లైట్లో ప్రభుత్వానికి సంబంధించిన ధనంతో స్పెషల్ ఫ్లైట్లో బాంబే వెళ్ళి అక్కడి నుంచి బాంబేలో ఫ్లైట్లో ఆమెను తీసుకురావడం, ఆమెను అక్రమంగా నిర్బంధించిన దాని కేసుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపుగా ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు, పలువురు సీఏలు, డిఎస్పీలు కూడా మొత్తం 6గురు పైగా ఈ కేసులో సస్పెన్షన్ గురైన పరిస్థితి కనిపించింది. తాజాగా పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి ఇప్పటివరకు ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ కానీ లేకపోతే విచారణకు కానీ ఇప్పటివరకు హాజరైన దాఖలాలు కూడా కనిపించలేదు. ఇక మరొక వైపు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా కీలకంగా ప్రభుత్వం చాలా శరవేగంగా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ఆ దర్యాప్తులో భాగంగానే ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా ముంబై నటి జత్వానీ కేసులో మీరు ఎందుకు A1గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుని అరెస్ట్ చేయలేదని చెప్పి కూడా ఇటీవల కాలంలో హైకోర్టు సిఐడి అధికారులని తీవ్రస్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అయినా కానీ సిట్ అధికారులు మాత్రం పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు విషయంలో కూడా పూర్తి స్థాయిలో జాప్యాన్ని కొనసాగించారు. తాజాగా ఏదైతే కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలకు సంబంధించి ఏదైతే సిట్లు కానీ సిఐడీలు కానీ విచారణకు ఆదేశించిందో ఇంట్లో ఎవరైతే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరినీ కాపాడే ప్రయత్నం చేయడం, వారందరినీ రహస్య ప్రాంతాలకు తరలించడంలో కీలకమైన పాత్ర పోషించడం, అలాగే అరెస్టు కాకుండా ఏ రకంగా తప్పించుకోవాలనేది కర్తా కర్మ క్రియగా వ్యవహరించి పిఎస్ఆర్ డైరెక్షన్ చేస్తున్నారని చెప్పి ప్రభుత్వానికి సమాచారం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా కూడా దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి కనిపించింది. గత 4 రోజుల కాలంగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం శరవేగంగా సిఐడి అధికారులు ప్రయత్నాలు అయితే చేశారు. ఆయన నిన్న అందుబాటులో లేరని తెలిసింది. ఈరోజు ఉదయం ఆయన బేగంపేట తన నివాసంలో ఉండగా విజయవాడకు సంబంధించిన సిఐడి పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు. 7:45 సమయంలో ఆయన అరెస్ట్ చేసినట్లు కూడా ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చి అక్కడి నుంచి కూడా ఆయన వేగంగా విజయవాడ కానూరు సమీపంలో ఉన్న సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి కొద్దిసేపు క్రితం ఆయన చేరుకున్నారు. ఆయన పూర్తి స్థాయిలో సిఐడి చీఫ్ అలాగే సిఐడి నేతృత్వంలో విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 20 నిమిషాలుగా కూడా ఆయన సిఐడి అధికారులు ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నారు. ఎందుకు నటి జత్వానీని మీరు అక్రమంగా నిర్బంధించారు, నిర్బంధించడానికి గల కారణాలు ఏంటి, ఆమెపై లైంగిక వేధింపులు జరిగినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి, ఎవరెవరు లైంగిక దాడులకు పాల్పడ్డారు, అలాగే ఆమె బాంబే నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏంటి, ఆమె చేసిన తప్పేంటి, దీంట్లో ఎవరి పాత్ర ఉంది, ఎవరి ప్రమేయం ఉంది అనే దానికి సంబంధించి కూడా సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ప్రశ్నించినట్టు తెలుస్తా ఉంది. విచారణ ముగిసిన తర్వాత ఈరోజు సాయంకాలం ఆయన విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల తర్వాత ఆయన విజయవాడ సిఐడి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసన్న, అయితే శివ, చూసుకుంటే ఇవాళ ఆయనైతే అధికారులు విచారిస్తూ ఉన్నారు. మీరు చెప్పినట్లుగా దాదాపు 20 నిమిషాల నుంచి కూడా ఆయన విచారణ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఇటు అధికారులు అడిగిన ప్రశ్నలు అన్నిటికైనా సమాధానం ఇస్తున్నారు అనుకోవచ్చా? అంటే విచారణకైనా సహకరిస్తున్నారా?
అంటే ప్రధానంగా ఇప్పుడే అంటే 20 నిమిషాలే కాబట్టి విచారణ, దానికి సంబంధించి కూడా కొంత ఆయన జర్నీ చేసుకున్నారు, కొంత రిలాక్స్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా అయితే ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే అధికారుల విచారణకు సంబంధించి సహకరిస్తారని చెప్పి కూడా సిఐడి అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. సో సిఐడి అధికారులు అయితే ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణకు సహకరిస్తారు. ఎందుకంటే ఆయన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశారు, గతంలో ఏసీబీ లాంటి కీలకమైన వ్యవస్థలో కూడా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసుల చేత పదే పదే అడిగించుకోవడం లాంటివి చేయడు. ఆయనకున్న పరిధిలో ఆయన చేశాడా లేదా అనే దానికి సంబంధించి కొంతవరకు అయితే ఆయన సిఐడి అధికారులకి విచారణకు సహకరిస్తారని చెప్తున్నారు. చూడాలి, కొద్దిసేపట్లో ఆయన విచారణ అయితే కొనసాగుతూ ఉంది. కాబట్టి దాదాపుగా నాలుగైదు గంటల పాటు ఆయన సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన సిఐడి అధికారుల విచారణకు సహకరిస్తారా లేదా అనేది కూడా కొద్దిసేపట్లోనే తేలే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు అయితే ఆయన ఖచ్చితంగా ప్రశ్నించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా దాదాపుగా 15 నుంచి 20 అంశాలకు సంబంధించిన ప్రశ్నావళిని వాళ్ళు తయారు చేసుకున్నారు. దానికి అనుగుణంగానే ఒక్కొక్క దానికి సంబంధించి విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన విచారణకు సహకరిస్తే సరే, సహకరించకపోతే కనుక ఖచ్చితంగా ఆయన సాయంత్రం హాస్పిటల్లో ప్రవేశపెట్టి అక్కడి నుంచి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతారు. ఆ తర్వాత రిమాండ్ ఇస్తారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత కస్టడీకి కావాలని చెప్పి కూడా సిఐడి అధికారులు ఏసీబీ న్యాయస్థానం అలాగే సిఐడి ఒకే కోర్టు కాబట్టి ఆడ పిటిషన్ దాఖలు చేసి ఆయన కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ. ఇక ఇటు నటి జత్వాని కేసులో అయితే అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే ఇటు ఏపీ సిఐడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఆయనని అధికారులు విచారిస్తూ ఉన్నారు. విచారణ అనంతరం కూడా ఇటు ఆంజనేయులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.